షాకింగ్గా ఉండొచ్చు. మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా డాక్టర్ సర్కిల్లోని. ఆ అబ్బాయి లేట్ మ్యారేజ్. ఆ అబ్బాయి పిల్లల కోసం అంటే సింగిల్. సో మ్యారేజ్ కావాలి అంటే జనరల్గా ఆయనకి మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ రాలేదు, డిలే అయింది. సో ఆయన పిల్లల కోసమే ఆయనకు వచ్చి నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఈ ఫీచర్స్ ఉండాలి. సో ఆ అబ్బాయి చూసుకొని ఇప్పుడు డోనర్ ఎగ్స్ కావాలి కదా, డోనర్ ఎగ్స్ ఒక రష్యన్ అమ్మాయిని ఫొటోస్లో ప్రొఫైల్స్లో చూసి ఆ అమ్మాయిని ఇండియాకి పిలిపించేసుకొని ఆ అమ్మాయి ఎగ్స్ తీసుకొని ఈయన స్పెర్మ్స్తో మిక్స్ చేసి మళ్ళీ సరగేట్ కావాలి కదా. అప్పుడు ఇండియాలో సరగేసి అప్పుడు లేదు. మళ్ళీ సరగేట్ ఎవరు లీగల్గా అలౌడ్ ఉన్నది ఎదర్ థాయిలాండ్ లేకపోతే కెన్యా. సో కెన్యన్ సరగేట్ని తీసుకొని ఈ రెండుని ఆల్రెడీ అంటే ఇక్కడ ఈయన స్పెర్మ్ని ఆ రష్యన్ అమ్మాయి ఎగ్ని తీసుకొని కెన్యన్ అమ్మాయి దీంట్లో చూసుకొని పిల్లల్ని అన్నాడు. సో అంటే ఆల్రెడీ మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడో అవుతుంది, ఆల్రెడీ ఇవి చాలా వరకు స్టార్ట్ అయిపోయాయి. ఆ రష్యన్ అమ్మాయి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి దానికోసం ఆల్మోస్ట్ 6 months రీసెర్చ్ చేశాడు. అంటే ఇలా ఉండాలి, అమ్మాయి నచ్చట్లేదు, ఆ అమ్మాయికి మళ్ళీ పిలిపించడము, జెనెటిక్ టెస్ట్ చేయించాడు. అతను పెళ్లి చేసుకోలేదు కానీ అనుకున్న బాబునైతే కన్నాడు. ఓ మై గాడ్. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సింగిల్ పేరెంట్స్ అనేది చాలా కామన్ అయిపోతుంది. మనకు కూడా ఇండియాలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే బయట కంట్రీస్లో ఉంది. అంటే ఆయన యూఎస్లో ఉంటాడు కాబట్టి ఆయనకి సరిపోయింది, యూఎస్లో సెటిల్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ నెక్స్ట్ 10 yearsలో అవన్నీ కామన్ అయిపోతాయి. ఈ స్పర్మ్ రేసు ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్, సరోగేట్ ద్వారా స్పర్మ్ అండ్ ఎగ్ బయట దేశం అమ్మాయితో తీసుకొని బేబీని కనడం, ఇలాంటివన్నీ ఇండియాలో సాధ్యమవుతాయి సార్ ఒక 10 years తర్వాత. ఎందుకనంటే ఇంకా అమెరికా లాంటి అత్యాధునిక దేశంతో అందుకోవడానికి మనం ఇంకొంచెం వెనకబడి ఉన్నాం అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా మన సొసైటీలో? అంటే అలా చేస్తే ఇండియాలో అంటే ఇప్పుడు మనకు అసలు గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు మేల్ ఫీమేల్ రేషియో చూడండి ఎలా ఉంది. సో ఒక టైంలో ఎవరికి అమ్మాయి వద్దాం, ప్రతి ఒక్కరికి అబ్బాయిలే కావాలి. సో అలా ఆలోచించడం వల్లనే కదా ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి రేషియోలు చేంజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ సెక్స్ సెలెక్షన్ అనేది టోటలీ బ్యాన్ చేసింది. సో అలాంటి రూల్స్ని ఇప్పుడిప్పుడే రిలాక్స్ చేయదు. ఎందుకంటే ఇంకా మనకు విలేజెస్లో ఫీమేల్ ఫిట్సైడ్ అంటే స్కాన్ చేయించేసుకొని అమ్మాయి అయితే అబార్షన్ చేయించుకునే ఇవి ఇంకా చాలా కామన్గా నడుస్తుంది. సో ఓన్లీ అబ్బాయిలు కావాలి అని ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బయట కంట్రీస్లో అలాంటి రూల్స్ ఏం లేవు. ఇప్పుడు మనం స్కాన్ చేసుకోగానే కూడా అమ్మాయి అబ్బాయి ముందే చెప్పేస్తున్నారు. ఇండియాలో అది ఇల్లీగల్. సో ఇండియాలో అంత సులభంగా ఆ రూల్ చేంజ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ పొరపాటున అటువంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్స్ ఎ డిజాస్టర్. అంటే కొంతమందికి ఇప్పుడు అవేర్నెస్ అనేది ఇప్పుడు నాలాంటి వాడికి నాకు అమ్మాయిలు కావాలి, నేను 2 అమ్మాయిలు కావాలనుకున్నాను, అట్లీస్ట్ ఒకరన్నా అమ్మాయి పుడతారనుకుంటే నాకు 2 అబ్బాయిలే పుట్టారు. సో నేను మళ్ళీ 3వసారి ట్రై చేద్దాము అంటే మళ్ళీ 3వసారి అబ్బాయి పుడితే సో నేను ట్రై చేయలేకపోయాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ ఆప్షన్ ఉందనుకోండి ట్రై చేస్తూనే ఉంటారు. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు కంటిన్యూస్గా 4 అమ్మాయిలు 5 అమ్మాయిలు తర్వాత ఒక అబ్బాయి, అంటే అబ్బాయి కోసం ట్రై చేసేవాళ్ళు. సో పాపులేషన్కి కంట్రోల్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఆ రూల్స్ అలౌ చేయదు, ఇండియాలో అలౌ చేయదు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఓకే. సార్ మేల్ విషయానికి వస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ వ్యామోహమా లేదంటే ఈ పిచ్చ వెర్రితనమా, పెళ్ళి వద్దు, అమ్మాయితో సంసార జీవితం వద్దు, పిల్లల్ని కనాలి, పిల్లలు ఎవరైనా అడాప్షన్ అయినా ఓకే, కనైనా కనొచ్చు, బట్ ఆ డాక్టర్ చేసినట్టు సాధారణ పీపుల్ చేయలేరు కాబట్టి ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకొని పెంచు. అలా హీరోయిన్స్ని కూడా చాలామందిని మనం చూసాం. ఎందుకు సార్ వాళ్ళలో ఎలాంటి ఆలోచన విధానం ఉంటే అలాంటి నిర్ణయాల సైడ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు? మెయిన్లీ పేరెంట్స్ని చూసాం. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకో, జనరల్లీ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడినప్పుడు పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉంటాయి. పెళ్ళి అంటే ఒక అవర్షన్ వస్తుంది, ఇలా రోజు కొట్టుకోవడానికి కోసం మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని వస్తుంది. సో అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో రోజు కొట్టుకోవడం కన్నా పెళ్ళయ్యి ప్రశాంతంగా సింగిల్గా ఉందాము అన్నదే వాళ్ళ ఐడియా.
సరే ఇప్పుడు పెళ్ళైన తర్వాత రోజు నాకు బేబీ మీద రైట్స్ ఉన్నాయి, నాకు బేబీ మీద రైట్స్ ఉన్నాయి, తర్వాత కోర్టులకు వెళ్ళడము, గొడవలు. ఇప్పుడు అసలు ఎంత కామన్ అయిపోయిందంటే డైవర్స్ కావాలంటే ఒక అమ్మాయికి అబ్బాయిని సింపుల్గా నాకు డైవర్స్ కావాలి, నేను నీతో ఉండలేను అని చెప్పే రోజులే వెళ్ళిపోయాయి. సో అబ్బాయి డైవర్స్ ఇవ్వడు, ఒకవేళ అయినా కూడా ఏం చేస్తున్నారు, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని కేసు పెడుతున్నారు. చాలా కామన్ అది. డైవర్స్ కావాలి అంటే లాయర్ల దగ్గరికి వెళ్తే అబ్బాయి ఇంపార్టెంట్ అని కేసు పెట్టేసేయండి, అయిపోయింది. పాపం ఈ అబ్బాయి అసలు ఒకటి పరువు పోతుంది, తనకి ఏ ప్రాబ్లం లేకపోయినా ఇంపార్టెంట్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది. సో రెండోది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే మళ్ళీ ఒక లా ఉంది, ఫీమేల్ హెరాస్మెంట్ అని చెప్పి, ఉమెన్ అది అదో బిల్ ఉంది కదా. సో ఈజీ ఒక్క కేసు పెడుతూనే అందరినీ తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మనకెందుకు, సరే సింగిల్గా ఉంటే సరిపోలేదా అన్న దాని గురించి చాలామంది ఆలోచిస్తారు. సార్, ప్రతి నెల మెన్స్ట్రువల్ టైంలో ఆ 5 రోజులు అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. ఒకేసారి ఆనందం, ఒకేసారి దుఃఖం, ఒకేసారి బాధ. కొంతమంది చాలా ముభావంగా 5 రోజులు గడిపేస్తారు, ఎవరితో పెద్దగా మాట్లాడరు. ఆ టైంలో ఏదో జరిగిపోయిందనే ఫీల్ వాళ్ళలో 5 రోజుల్లో చూస్తూ ఉంటారు కామన్గా. అబ్బాయిలకి కూడా అలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఉంటే ఏ టైంలో ఉంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్ని ఎదుటోళ్ళు ఎట్లా గుర్తుపట్టగలుగుతారు? అబ్బాయిల్లో జనరల్గా మూడ్ స్వింగ్స్ ఉండవండి. ఎందుకంటే అది హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడే మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో ఎప్పుడే ఎవరికైనా టెస్టోస్టిరాన్ బాగా లో ఉందనుకోండి, దెన్ మూడ్ స్వింగ్స్ వస్తాయి. అంటే టెస్టోస్టిరాన్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు. కొన్నిసార్లు ఇరిటబుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఇవన్నీ ఆ హార్మోన్స్, ఫీమేల్స్లో కూడా హార్మోన్స్ సంబంధించింది, మేల్స్లో కూడా హార్మోన్స్ సంబంధించింది. సో అందుకని ఎప్పుడైనా సరే మేల్లో బాగా ఇరిటబుల్గా ఉన్నారనుకోండి, నువ్వు ఒకసారి హార్మోన్స్ చెక్ చేయించుకొని అంటారు కదా. ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ పెద్దవాళ్ళలో కూడా కొన్నిసార్లు మనం చాదస్తం అంటాం తెలుగులో. ఈయనకి నువ్వు ఏజ్ పెరిగిపోతుంది, నీకు చాదస్తం వచ్చిందంటాం కదా, అది మతిమర్పు వల్ల వచ్చిందని. మళ్ళీ వాళ్ళు లాక్ వేసామా లేదా చెక్ చేసుకోవడము, డోర్ వేసామా లేదా చెక్ చేసుకుంటారు కదా, అవన్నీ హార్మోనల్ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. అవి హార్మోనల్ ఎఫెక్ట్స్ పోర్న్ సైట్స్, పోర్న్ వీడియోస్ చూడటానికి ఏమైనా దోహదపడుతూ ఉన్నాయా? వాళ్ళు వాటికి అడిక్ట్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి? అవి చూసి వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కంట్రోల్ కోల్పోవటం దేనికి దారితీస్తుంది? బేసిక్గా ఈ పోర్న్ అడిక్షన్ అనేది హార్మోన్స్తో సంబంధం లేదు. అడిక్షన్ ఇట్స్ అడిక్షన్. ఒకసారి చూడడం అలవాటు అయితే జనరల్గా అది అడిక్షన్ లాగా అయిపోతుంది. కానీ మాకు ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మాకు వచ్చే ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో చాలాసార్లు మా దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చుంటే కామన్ కంప్లైంట్ ఏంటంటే, అమ్మాయి ఏమో సార్ మా హస్బెండ్ నాతో కలవట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది అని అడుగుతుంది. ఈ అబ్బాయి చెప్పే కామన్ కంప్లైంట్ అంటే, మా వైఫ్ నాకు కోఆపరేట్ చేయట్లేదు సార్. సో ఆ కోఆపరేట్ చేయట్లేదు అనే వర్డే మాకు పెద్ద హింట్. మేము ఏం కోఆపరేట్ చేయట్లేదు అని అడిగామనుకోండి, ఈ పోర్న్ అడిక్ట్స్కి ఏంటంటే వాళ్ళకు నార్మల్ సెక్షువల్ ఫంక్షన్ ఏంటి, నార్మల్ సెక్షువల్ అంటే ఎలా ఉంటుంది, ఇంటర్కోర్స్ అంటే ఏంటి, వాటి మీద అవగాహన ఉండదు. వాళ్ళు అంతా ఆ ఊహాజనిత ప్రపంచంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు పార్న్ చూస్తేనే, అలా పార్న్ వీడియోస్లో ఎలా ఉందో అలా చేస్తేనే అది ఇంటర్కోర్స్ అని అనుకుంటారు, వాళ్ళు సెక్స్ అనుకుంటారు. సో ఇప్పుడు ఇండియన్ ఫీమేల్స్ ఎప్పుడు కూడా అంత ఫార్వర్డ్గా ఉండరు సెక్షువల్ ఈ పార్న్ వీడియోస్లో ఉన్నట్టు. వీళ్ళకేంటి అలా అలవాటు అయిపోయింది కాబట్టి, మా వైఫ్ ఆ పార్న్ వీడియోలో ఉన్నట్టు బిహేవ్ చేస్తేనే నాకు ప్లెజర్ వస్తుంది అని దీంట్లో ఉంటారు. అది చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఈ నార్మల్గా మీరు కలవాలి కదా అంటే, మా వైఫ్ నాకు కోఆపరేట్ చేస్తేనే నేను కలవగలుగుతాను. పాపం మా అమ్మాయి చేయలేదు పార్న్ వీడియోలో ఉన్నట్టు. సో ఆ అడిక్షన్లోంచి బయటికి తీసుకొని రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, మేము ఎంత ఎందుకంటే దానికి టాబ్లెట్స్ ఉండవు. వాళ్ళంతకు వాళ్ళు దాన్ని వీడియోను ఆపేసేసి అసలు న్యాచురల్గా ఎలా ఉంటుంది అనేది. అందుకని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని మేము సెక్షువల్ కౌన్సిలింగ్ పంపిస్తున్నాం. సో అలాంటి వాళ్ళు మీ దగ్గర చాలా మంది వస్తూ ఉన్నారు. కామన్ అది. ఓకే, బట్ వాళ్ళకి
బేబీని కనాలి, ఒక మనం కూడా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, మంచి బేబీతో మనం కూడా ముందుకు వెళ్ళాలి లైఫ్లో అనే ఆలోచనలు కూడా ఉండవు అనుకుంటా. ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అది న్యాచురల్గా ఉన్న ప్రొసీజర్ని యాక్సెప్ట్ చేయలేకపోతే. ఓకే సార్, ఈ జనరేషన్ అంతా కూడా పోటీ ప్రపంచం, నిత్యం పరుగుల జీవితం, డబ్బు కోసం పరిగెత్తడమే లైఫ్ స్టైల్గా మారిపోయింది. సో పరిగెత్తి అబ్బాయిలు తమకున్న లైఫ్ స్టైల్, తమకున్న కోరికలు, తమకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ విత్ ఎలాంగ్ పెళ్ళి, పిల్లలు, సెక్స్ ఇవన్నీ కూడా వదిలేసుకుంటున్నారా? దేనికోసమో తెలియని ప్రయాణం, పోటీ ప్రపంచంలో బతుకుతున్నారా అంటే? డెఫినెట్గా కొంతమంది అయితే అదే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పెళ్ళి కావాలి అంటే క్రైటీరియాస్ ఏముండేవి కాదు. పెళ్ళి ఈడొస్తే పెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, పెళ్ళి కావాలి అంటే మంచి డిగ్రీ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, ప్రమోషన్ రావాలి, ఎంత ప్యాకేజ్ ఉంది, సొంత ఇల్లు ఉందా లేదా, సొంత కారు ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే పెళ్ళికి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈవెన్ పిల్లలు కనడానికి కూడా సార్ ప్రమోషన్, నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత పిల్లల్ని కంటాం, అలాంటి సిచ్యువేషన్కి వెళ్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని, ఓకే వాళ్ళు మంచి ఇంట్లో ఉంటున్నారు, సో నేను కూడా మంచి ఇంట్లో ఉన్న తర్వాతనే పిల్లల్ని కంటాను అనే ఒకటి, నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మాకు వచ్చే పేషెంట్స్ని కూడా ఏమమ్మా ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు కదా, ట్రై చేశారా అంటే, లేదు సార్ నెక్స్ట్ ఇయర్ వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కన్నామని ప్లాన్ చేస్తున్నాం అంటారు. బేసిక్గా ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఒక రేస్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. కాకపోతే ఇంకో కల్చర్ కూడా ప్యారల్గా డెవలప్ అవుతుంది. మీరు గచ్చిబౌలికి వెళ్ళి చూడండి. నేనే చాలా రోజుల తర్వాత గచ్చిబౌలి, గౌలిదొడ్డి సైడ్ వెళ్ళాను. కో లివింగ్ హాస్టల్స్, మీకు ఆ కాన్సెప్ట్ తెలుసా? అసలు విన్నాను సార్ నేను కూడా, బట్ ఇన్డెప్త్గా వినలేదు. మీరు ఇప్పుడు అంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది. కో లివింగ్ హాస్టల్స్ ఒకే రూమ్లో ఎవరైనా ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందని నేనేదో క్యాజువల్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ రూట్లో కో లివింగ్ హాస్టల్స్ అన్నాయి. అలా వెళ్తుంటే అన్ని బోర్డు అవి కనిపిస్తున్నాయి. తర్వాత ఏంటి కో లివింగ్ హాస్టల్ అంటే మెజారిటీ